50 ఏళ్ళ సినిమా ఇది చేయటం మన తెలుగు ఇండస్ట్రీ గర్వకారణం. తెలుగు ఇండస్ట్రీకి ఒక గర్వకారణమైన ఆర్టిస్ట్ అని చెప్పడానికి. ఇప్పుడు ఇంత ప్రస్తావన ఉన్న మోహన్ బాబు గారు వాళ్ళిద్దరు కొడుకులు ఎవరైతే విష్ణు అండ్ మనోజ్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సస్టైన్ కాలేకపోతున్నారు. ఇప్పుడు కన్నప్ప సినిమా ఒకటి వస్తుంది, చూడాలి. ప్రెసిడెంట్ గా ఉన్న విష్ణుది రేపు కాక ఎల్లుండి కూడా బర్త్డే ఉంది. విష్ణు గురించి మీ మాటలు ఏం చెప్తారు? విష్ణు మోహన్ బాబు దగ్గర ఉన్న డిసిప్లైన్ వచ్చిందమ్మా. ఇప్పుడు స్టార్ డమ్ అంటావమ్మా, అది ప్రజలిచ్చే ఆశీర్వాదం. ఇప్పుడు నా కొడుకు వల్ల వస్తారనేది లేదు, ఎందుకంటే కృష్ణ గారి కొడుకులు ఉన్నారమ్మా. రమేష్ మహేష్ లాగా రమేష్ చక్కగా అందంగా చక్కగా దెబ్బలాగా ఉంటాడు, ప్రజలు ఇవ్వలా. మరి మహేష్కి ఇచ్చారు. అల్లు అరవింద్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ రెండో కొడుకు ఉన్నాడు కదా, మరి అతనికి ఇవ్వలా, అతను ట్రై చేసినా ఇవ్వలా. అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు, సుమంత్ బ్రహ్మణ హైట్, కళ్ళు గిళ్ళు నాగేశ్వరరావు కళ్ళే హైట్ ఉంటాడు, బాగుంటాడు, అతనికి ఎవరు చేతుకి ఇచ్చారు. సో ఇది ప్రజలు ఇచ్చేది. ఈయన కొడుకులైనా డైరెక్టర్ కొడుకులైనా ఎంట్రీ వరకు వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంట్రీనే కష్టం అవుద్ది, ఇక్కడ ఉన్నవాడికి ఎంట్రీ ఈజీ. ఆ ఎంట్రీ తర్వాత ఇక ప్రేక్షకులు ప్రజల ఆదరణ ఆశీర్వాదం తప్పితే ఇంకోట్లేదు. సో వీళ్ళకి దక్కిన ఆశీర్వాదం అంతే. పాపం విష్ణు అయితే ఇంకా తనకు దక్కాల్సిన ఆశీర్వాదం దక్కలేదు ప్రజల నుంచి, ఒక లెవెల్కి అందింది కానీ ఇంకా అందలేదు. అతను కెరీర్ మొత్తం తనే డిస్టర్బ్ చేసుకున్నాడు. స్వయం కృతాపరాధం. నన్ను అడిగితే నాకు బాగా ఫ్యామిలీ కాదు, స్వయం కృతాపరాధం. తను సెలక్షన్ ఆఫ్ మూవీస్ కానీ ఇంటర్ఫీరియన్స్ ఇన్ ద మూవీస్ కానీ చేసుకుంటాం వల్ల అది డిస్టర్బ్ అయింది. సో అట్లా ఎవరైనా చెప్తాం, అది భగవంతుడు ఏమో రేపు కన్నప్పతోటి హిట్ కొట్టచ్చేమో, హిట్ కొడితే మళ్ళీ కెరీర్. ఇప్పుడు హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు, హిట్లు ఇచ్చాడు, డి కానీ ఇంకోటి కానీ ఇట్లా ఇచ్చాడు కదా, రేపు ఇది కొడితే కొట్టచ్చు. బట్ దాన్ని ఎవరిని నిందించలేదు. అది మోహన్ బాబు చేయలేకపోయాడంటే ఎవరు, మోహన్ బాబు అరవింద్ గారు చేయగలిగారా, నాగేశ్వరరావు చేయగలిగారు, కృష్ణ గారు చేయలేరు. అది ఎంట్రీ వరకు పుష్ చేస్తాం, ప్రజలు ఆదరిస్తే పైకి వెళ్తాడు, లేకపోతే స్ట్రగులే, అది అంతే. అది అలాగే జరుగుద్ది లెక్కలో తప్పితే. ఎస్, వాళ్ళు విష్ణు హోప్ ఫర్ ది బెస్ట్. నేను ఇది కష్టపడి చేస్తున్నాడు, చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు, ఖర్చు పెట్టి ఒక ఛాలెంజింగ్ గా చేస్తున్నాడు, కష్టపడి తను పర్ఫార్మెన్స్ కూడా కష్టపడి చేస్తున్నాడు. చూద్దాం, ఇట్ విల్ గివ్ హిమ్ టర్నింగ్ అని. ఎస్ సార్. ఇప్పుడు మోహన్ బాబు గారి విషయానికి వస్తే మెగా ఫ్యామిలీతో అంటే మెగాస్టార్ చిరంజీవితో పర్సనల్ గా కొన్ని గొడవలు ఉన్నాయని కూడా విన్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటేనే వద్దురా, అది పెద్ద రౌడీ కుటుంబం, వాళ్ళ మనం టచ్ చేయలేం అని ఇలాంటి మాటలు నార్మల్ సినీ ఆడియన్స్ దగ్గర కూడా వింటా ఉంటాం సార్. ఎందుకు అలాంటి మాట వచ్చింది? జనాలకి దగ్గర నుంచి చూడకుండా దూరం నుంచి ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు ఆయన చాలా నమ్రతగా నిదానంగా చాలా నమ్రతగా మాట్లాడతాడు, మోహన్ బాబు పౌరుషంగా మాట్లాడతాడు. క్యారెక్టర్స్ అది. ఇప్పుడు వీళ్ళిద్దరూ లెజెండ్స్, ఇద్దరు ఒకే సమయంలో వచ్చారు. కొంచెం మోహన్ బాబు కొంచెం సీనియర్ చిరంజీవి కన్నా, అది ఇద్దరు ఆల్మోస్ట్ ఆ జనరేషన్ లెక్కనే, ఒకే జనరేషన్ లెక్క. ఈ జనరేషన్ లో ఆ లెజెండ్ విషయంలో గొడవ వచ్చింది. లెజెండ్ లో మోహన్ బాబు లెజెండ్ కాదా అని. ఇప్పుడు లెజెండ్ అంటే ఏంటి అసలు? లెజెండ్ అంటే ఒక ఒరవడిని సృష్టించిన వాళ్ళు లెజెండ్. అంటే వాళ్ళు ఒక దారి వేస్తే ఆ దారిలో మిగతా వాళ్ళు నడిస్తే ఆ ఒరవడిని సృష్టించిన వాళ్ళు, ఒక స్ఫూర్తిని క్రియేట్ చేసిన వాళ్ళు లెజెండ్స్. వాళ్ళని లెజెండ్స్ అంటారు. ఏ రంగంలో అయినా, సినిమా ఏ రంగంలో ఒక ఒరవడి సృష్టి. అట్లాగే మన తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే రామారావు గారు ఒక ఒరవడి సృష్టించారు. సో జానపదాల నుంచి, సోషల్ నుంచి, పురాణాల నుంచి అన్ని రకాల క్యారెక్టర్లు ఇస్తూ ఇండస్ట్రీని ఒక దారి చూపించాడు. సో హీరోలందరూ ఇలా చేయొచ్చు అని. అంతకుముందు రామారావు గారికి ముందు ఏంటి, ఓన్లీ పురాణాలు, జానపదాలు. అట్లని తిప్పి సోషల్కి తిప్పి ఈయన దేవుడు వేషాలుగా ఈయన వేసి దాని ఒక రూప నవరసాల్లోనూ ఒక హీరో అనేవాడు నవరసాలు చెయ్యాలి, చేస్తేనే అది హీరోయిజం అన్నట్టు ఆయన తీసుకొచ్చాడు. లెజెండ్. నాగేశ్వరరావు గారు సౌమ్యమైన పురాణ పాత్రలు, ఒక భగ్న ప్రేమికుడు అంటే ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అంటే మామూలుగా తెలుసు, ఆయన ఇవాళ భగ్న ప్రేమికుడు అంటే నాగేశ్వరరావు గుర్తొస్తాడు. ఒక దేవదాస్ అవ్వచ్చు, ఒక ప్రేమనగర్ అవ్వచ్చు, ఒక ప్రేమాంశం కావచ్చు, ఆ భగ్న ప్రేమికుడు. సో భగ్న ప్రేమికుడు అనే దానికి ఆయన ఒక మార్గం వేశారు. భగ్న ప్రేమికుడు అంటే ఇలా ఉంటాడు, హావభావాలు ఇలా ఉంటాయి అని. సో ఆయన లెజెండ్. అందుకో స్ఫూర్తిదాయకమైన ఒక మార్గం, ఒక ఒరవడి సూచించారు. కృష్ణ గారు లెజెండ్. ఎందుకు లెజెండ్? జేమ్స్ బాండ్ అనేది సినిమా ఇండస్ట్రీకి, ఇండియన్ స్క్రీన్ కి పరిచయం లేదు. జేమ్స్ బాండ్ దాన్ని తీసుకొచ్చాడు ఆయన, కృష్ణ గారు. కౌబాయ్ ఇండియన్ ఇండస్ట్రీకి పరిచయం లేదు, కృష్ణ గారు తీసుకొచ్చారు. దేశమంతా అన్ని భాషల్లోకి వెళ్ళినాయి. అక్కడే జేమ్స్ బాండ్ అని ఇంగ్లీష్ సినిమాలు చూడదు, మన తెలుగు మన ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. దాన్ని తీసుకొచ్చి
ఒక ఒరవడి క్రియేట్ చేస్తే మొత్తం అన్ని భాషల్లోకి జేమ్స్ బాండ్లు ఇవి వచ్చేసాయి అన్ని భాషలు. సార్ తీసుకొచ్చాడు 70mm తీసుకొచ్చాడు. సినిమా స్కోప్ కృష్ణ గారు తీసుకొచ్చారు, అదే వాడు మొత్తం సినిమా స్కోప్ 70mm ఆయనే ఫస్ట్ తీసుకొచ్చాడు. సో ఇలా ఒక ఒరవడి, ఈ ఒరవడి సృష్టించిన వాళ్ళు సుదీర్ఘమైన ఒక మార్గం వేసిన వాళ్ళని అంటారు లెజెండ్ అంటారు. లెజెండ్ అంటారు. కోవలో వీళ్ళిద్దరు వాళ్ళ తరం అయిపోయింది. నెక్స్ట్ తరంలో ఎవరు లెజెండ్, ఆ తరం అప్పుడు లెజెండ్ అనే పేరు రాలా, ఎవరో లెజెండ్ వస్తాడు అదే వెళ్ళిపోయారు. ఇప్పుడు లెజెండ్ అనే టాపిక్ వచ్చింది, వచ్చినప్పుడు ఎవరు లెజెండ్ ఆ తరం వెళ్ళిపోయారు, లేరు. అప్పుడు చిరంజీవి గారికి లెజెండ్ అన్న పాయింట్ అప్పుడు ఎందుకు అంత విమర్శ వచ్చేది, ఇంకా కృష్ణ గారు, కృష్ణరాజు గారు సీనియర్స్ బతికున్నారు. వాళ్ళు ఒక సీనియర్స్ ఒక ఒరవడి సృష్టించి ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉండగా వాళ్ళని కాదని నెక్స్ట్ తరం వాళ్ళని లెజెండ్ అంటే వాళ్ళని అవమానించారు, ఆ సీనియర్స్ అవమానించారు. వాళ్ళు ఉండగా వీళ్ళని అనొద్దు, వాళ్ళు అనొద్దు. వాళ్ళు ఉండగా వాళ్ళు చేసిందే లేదు, వాళ్ళు చేయింది ఈ తరం వాళ్ళు చేసిందే లేదు. వాళ్ళు అన్ని చేశారు, అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్, అన్ని రకాల సాహసాలు చేశారు కదా, వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు ఉండగా వాళ్ళని పక్కన పెట్టి ఆ తర్వాత వచ్చిన జనరేషన్ లో అతను అంటే కరెక్ట్ కాదు కదా, అందువల్ల విమర్శలు వచ్చింది. మోహన్ బాబు పాయింట్ ఎందుకు వచ్చింటే వీళ్ళిద్దరు ఒకటే, మోహన్ బాబు లెజెండ్ కాదా, చిరంజీవి అయితే మోహన్ బాబు కాదా, ఒరవడి సృష్టించిన వాళ్ళు మోహన్ బాబు సృష్టించలేదా ఒరవడి? ఒక నిర్మాతగా, ఒక దర్శకుడుగా, ఒక ఆర్టిస్ట్గా, నవరసాలు పోషిస్తూ ఒక విద్యాధిపతిగా ఇన్ని చేసిన వాడు నేను లెజెండ్ కాదా అని అక్కడ వచ్చింది క్లాస్. ఇద్దరిలో ఎవరు లెజెండ్, ఎవరికి ఇవ్వాలి. సో అక్కడ వచ్చిన ఆయన మోహన్ బాబు గారు మాట కానీ ఈ సీనియర్స్ ఉండగా ఈయనకి ఇవ్వటం వద్దన్న దానివల్ల ఆయన కొంచెం హర్ట్ అయ్యాడు. అది అప్పుడు జరిగింది తప్పది. ఆయన అనవసరంగా తొందరపడి అనౌన్స్ చేశారు. అంతా కూర్చొని డిస్కస్ చేసి ఈవిట కరెక్టా, పెద్దవాళ్ళు ఉండగా వాళ్ళని అవమానించడం ఉంది కదా, సీనియర్స్ ఉండగా అది కరెక్ట్ కాదు, ఆలోచించి ఉండాల్సింది. అది తొందరపడి చేశారు. ఆయన అర్థం చేసుకుని నాకు వద్దు ఇప్పుడు అన్నాడు. సార్ లెజెండ్ అనేదానికి అసలు పరిపూర్ణ అర్థం తెలుసుకుని ఎవరు అర్హులు చూడాలి. లెజెండ్ అంటే ఒక ఒరవడి సృష్టించిన వాళ్ళు. ఇవాళ మనం నడుస్తున్నామంటే వాళ్ళు వేసిన మార్గాలే కదమ్మా, వాళ్ళు వేసిన మార్గాల వల్ల నడుస్తున్నాం. ఇప్పటికీ దేవుడి సినిమాలు చేయాలంటే జానపదాలు చేయండి, రామారావు గారి సినిమాలు చూసుకోకుండా ఎవరు చేస్తాడు, ఎవరు చేయలేరు కదా. సినిమా స్కోప్ 70mm మన ఇండస్ట్రీకి వచ్చిందంటే కృష్ణ గారికి అది లాక్కొచ్చింది. అప్పుడు ఎవడు అన్ని 35mm బ్లాక్ అండ్ వైట్ తీస్తున్న రోజుల నుంచి ఒక ధైర్యంగా సాహసంగా తీసుకొచ్చాడు. మరి వాడిని ప్రతి సినిమా స్కోప్ అయిపోయిందిగా నేను. సో ఆల్ దిస్ థింగ్స్ లెజెండ్ అనేదానికి అర్థం తెలియకోకుండా లెజెండ్ అంటే సీనియర్ని బట్టి లెజెండ్ కాదు, పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇండస్ట్రీకి వాళ్ళు చేసిన దాన్ని బట్టి కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీకి వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్, వాళ్ళు ఎలాంటి ఒరవడి సృష్టించారు, ఎలాంటి మార్గం ఏర్పరిచారు, అది 10 మంది ఆ మార్గంలో 10 మంది నడిచే మార్గాన్ని ఏర్పరిచారా, ఆ 10 మంది నడిచే మార్గం ఏర్పరిచారు అంటే వాళ్ళు లెజెండ్. సార్ ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్న డేర్ అండ్ డాషింగ్ ఏదైతే వ్యక్తిత్వం ఉందో అది మంచు ఫ్యామిలీలో ఉన్న విష్ణు గాని మనోజ్ గాని కాకుండా మంచు లక్ష్మికి వచ్చిందని చాలా మంది అనుకుంటారు. తను కూడా డేర్ అండ్ డాషింగ్ అనే ఉంటుంది సార్. లక్ష్మికి డేరింగ్ డాషింగ్ అనేది చెప్పాలంటే మనోజ్కి వచ్చింది కదా, మనోజ్ కలిసి రాలేదు. ఈ డేరింగ్ డాషింగ్ మోహన్ బాబు కలిసి వచ్చింది, తను కలిసి రాలేదు. ఇతనేమో విష్ణు కొంచెం సౌమ్యుడు, సాఫ్ట్ సౌమ్యుడు, కొంచెం నిదానంగా ఆలోచించి. ఈ అమ్మాయి ఆడపిల్ల కదా, డేరింగ్ డాషింగ్ అంటాం కన్నా అమ్మాయి ఒక మొగరాయిలాగా అది అంతే, వేరే డాషింగ్ ఉందిలే కానీ మొగరాయిలాగా మాట్లాడేస్తుంది, భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వెనకాల తరగతి ఎంత పెద్ద 6 అడుగులు అల్లరుడు ఉన్నాడు మా నాన్న. అవును సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మంచు విష్ణు బర్త్డే ఉంది. సో మంచు విష్ణు గారికి మీ మాటల్లో ఏం చెప్తారు సార్? ఈ బర్త్డే మంచు విష్ణుకి ఒక సక్సెస్ తీసుకురావాలి. భక్త కన్నప్ప చాలా కష్టపడుతున్నాడు, కష్టే ఫలి అన్నాడు. కష్టం వృధా పోదు, ఎంతో కష్టపడతాడు. డబ్బు పరంగానే కాకుండా భౌతిక పరంగా, మానసిక పరంగా చాలా మదన పడుతూ, చెమటూడుస్తూ, ఒళ్ళు చాలా తన ఒళ్ళిని కూడా హోనం చేసుకుంటూ అన్ని విధాల, అన్ని మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్ని విధాల పెద్ద రిస్క్ చేస్తున్నాడు, పెద్దగా కష్టపడి చేస్తున్నాడు. సో ఆ కష్టం ఫలించాలని వచ్చే సంవత్సరం గొప్ప సక్సెస్ఫుల్ హీరోగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అవును సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొక సార్, 50 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మోహన్ బాబు గారు, ఇప్పుడు మోహన్ బాబు గారి ప్రస్తావన గురించి మీరు ఎంతసేపు మాట్లాడారు. అసలు ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ, లేకపోతే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఏం ఫ్యూచర్ ప్లాన్ అంటే తను ఇప్పుడు కులపతి అయ్యాడు. మోహన్ బాబు చాలాసార్లు మాట్లాడారు, సినిమాను కూడా ఎందుకు తగ్గించుకున్నాడు, పర్టికులర్గా తను ఇంకా ఏదైనా చేయాలన్న తపన ఉన్న క్యారెక్టర్ ఏమైనా దొరికినప్పుడు చేయాలని తప్పితే, యాక్చువల్గా వాళ్ళు కులపతి అయ్యాను నేను, ఒక టీచర్ కొడుకుని
నేను ఒకటి, వాళ్ళ నాన్నగారు టీచర్. ఓహో. సో టీచర్ కొడుకుని, నేను ఒక టీచర్ని. భగవంతుడు నన్ను ఆశీర్వదించి ఒక యూనివర్సిటీ ఇచ్చాడు నాకు. ఎస్. యూనివర్సిటీ కులపతిని చేశాడు. సో నేను, భగవంతుడు నాకు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని ఒక మహత్తరమైన అందుకని దేవాలయంలా చూసుకోవాలి. విద్యాలయం, ఈ విద్యాలయం పక్కన దేవాలయం కంటే ఇది విద్యాలయమే కానీ కాలేజీ క్యాంపస్ కాదు, విద్యాలయం, ఆలయం అనేది. దీని అలా చూసుకోవాలి. అనేక మందికి ఈ జీవితాలు ఇవ్వాలి. అందుకు దానికి తగినట్టు దీని ఇంటర్నేషనల్గా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తోటి టైఅప్లు, ఇది రకరకాలు చేస్తూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అది మహత్తరంగా నిలబడిపోవాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ అని పేరు తెచ్చుకోవాలి అనే తపనలో ఉన్నాడు. ఆ తపనలో అందుకనే సినిమాలు డైవర్షన్ వద్దని సినిమాలు తప్పక ఎవరు ఈ క్యారెక్టర్ మీరైతే బాగుంటుంది, మీరే చెయ్యాలి అలాంటి ఈయన వచ్చినప్పుడైతే మామూలు ప్రొడక్షన్ లో కూడా తను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా పిల్లలకు వదిలేశాడు. అందరూ కూడా మోహన్ బాబు కానీ, మోహన్ బాబు పిల్లలు కానీ ఒకళ్ళకి ద్రోహం చెయ్యాలనో, ఒకళ్ళ సొమ్ము తినాలనో అలాంటి క్యారెక్టర్స్ కావు. సూపర్ సార్ వాళ్ళ దగ్గర. అందుకని భగవంతుడు కూడా ఒక రోజు కాకపోతే ఒక రోజు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఓకే సార్. అండ్ ఫైనల్ గా సార్, ఇప్పుడు మా ప్రెసిడెంట్ గా విష్ణు గారు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? అండ్ మోహన్ బాబు గారి 50 ఏళ్ల సినీ ప్రస్తావన సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మీరు దానికి అటెండ్ అవుతారా? ఖచ్చితంగా అటెండ్ అవుతాను. రేపు ఇక్కడ ఫిల్మ్ క్లబ్ సార్ జూబ్లీస్ లో, దాంట్లోనే సూపర్ స్టార్ కృష్ణ ఆడిటోరియం ఉంది కదా, దాంట్లోనే రేపు ఫంక్షన్ 11:30కి. ఆల్రెడీ చెప్పడం జరిగి నేను 11:30కి వస్తానని కూడా చెప్పాను. ఓన్లీ ముఖ్యమైన తన కావాలనుకున్న పెద్ద హంగామాగా, తను వన్ అండ్ ఓన్లీ అనుకో, హంగామా చేయొచ్చు. 50 ఏళ్ళు చేసుకున్న మొదటి కాదు కదా, ఉన్నారు ఆల్రెడీ. సో బట్ ఒక రిజిస్టర్ చేయాలి. 50 ఏళ్ళు చేసిన ప్రస్థానానికి ఒక రిజిస్ట్రేషన్ కావాలి కనుక ముఖ్యమైన అనిపించుకుని ఒక చక్కగా ఒక గెట్ టుగెదర్ లాగా, అంతేగాని హంగామా హడావిడి చేయట్లే. అవును సార్. అది కూడా కాదు, మా కరెక్ట్ కూడా కాదులే హడావిడి చేయటం. ఎందుకంత హడావిడి అవసరం ఉంది. అది